భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపే ధ్యేయంగా తుర్కయాంజల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్త కురుమ మంకమ్మ శివకుమార్ మున్సిపాలిటీలోని 8, 9, 10, 21 వార్డులలో టీపీసీసీ కార్యదర్శి కొత్త కురుమ శివకుమార్ తో కలిసి ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి అధిక మెజార్టీ అందించిందని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ రెడ్డి కూడా నియోజకవర్గంలో 2 లక్షల మెజార్టీ ఇస్తామని చెప్పి ఆమె ధీమా వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండా శ్రీశైలం, గుండ్ల అర్జున్, దుగ్గాని శ్యామల, ఎరుకలి రవి, శంకరయ్య, నటరాజ్, రామరెడ్డి, జనార్దన్ రెడ్డి, బాలరెడ్డి, రాములు, రోహిత్ రెడ్డి, నీలం రవి తదితరులు పాల్గొన్నారు। ప్రజాపతి అలాగే సిఆర్ న్యూస్ ఛానల్ తరఫున ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకి అలాగే తుర్కెంజల్ మున్సిపాలిటీ ప్రజలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। నేను మీ కొత్త కురుమ మంగమ్మ శివకుమార్, తుర్కెంజల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు। ఇప్పుడు జరగబోతున్న మన భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా మన అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను। మనకు టైం తక్కువగా ఉంది, 13వ తారీఖు రోజే మన పోలింగ్ ఉంది కాబట్టి ప్రతి కార్యకర్త, నాయకులు, మన పెద్దలు ప్రతి ఒక్కరూ మన బాగా శ్రద్ధ తీసుకొని అందరికీ మోటివేషన్ చేసి తప్పకుండా ఓట్లు వేయాల్సిందిగా కోరుతున్నాను। ఎందుకంటే తెలంగాణ వస్తే ఎంతోమంది బాగుపడతారు, అందరి జీవితాలు బాగుపడతాయి అని అనుకొని మనం తెలంగాణ తీసుకున్నాము। కానీ తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ అనేది బాగుపడ్డది తప్ప ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదు కాబట్టి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు వాళ్ళకు ఉన్న కసి అంతా ఓటు రూపంగా మనకు కాంగ్రెస్కి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన రాష్ట్రాన్ని మన కాంగ్రెస్కి కైవసం చేశారు కాబట్టి తప్పకుండా ఇప్పుడు కూడా గవర్నమెంట్లో కూడా మన జెండా ఎగురుతుందని నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను। ఈరోజు కూడా తుర్కెంజల్ మున్సిపాలిటీలో 8వ వార్డు, 9వ వార్డు, 10వ వార్డు అలాగే 21వ వార్డులో ప్రచారం చేయడం జరిగింది। ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు। తప్పకుండా మేము కాంగ్రెస్కే ఓటేస్తాము। ఇప్పటికే మా దాంట్లో 10 ఏళ్ళు మేము వెనుకకి అయిపోయినాం కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ వస్తేనే మా జీవితాలు బాగుపడతాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా గల్లీలు శుభ్రమవుతాయని చెప్పి వాళ్ళే వచ్చి మాకు బ్రహ్మరథం బట్టి తప్పకుండా మేము ఓటేస్తామని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ వస్తుంది। తప్పకుండా మన కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను। ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి డిసెంబర్లో ఎలక్షన్లు అయినాయి, తర్వాత వచ్చిన తర్వాత మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్లని, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లని, ఈ ఎలక్షన్ కోడ్ ఉండి కొన్ని పనులు వాయిదా పడ్డాయి। కానీ మనం రాగానే ఫస్ట్ ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది, ఫ్రీ ఉచిత కరెంటు కూడా కొంతమందికి అమలు అయింది, అలాగే మన 500 గ్యాస్ అనేది కూడా కొంతమందికి అమలు అయింది। ఇవి కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయినా తప్పకుండా ఈ 3 నెలల్లో ఇన్ని పనులు చేసిన వాళ్ళు తప్పకుండా ఎందుకు చేయాలని అనుకుంటున్నారు మీరు? ఇంతకుముందుకు ఇందిరమ్మ ఉన్నప్పుడే మనకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది, ఆరోగ్యశ్రీ ఇచ్చింది, ఎన్నో ఇచ్చింది। ఇప్పుడు వచ్చిన 6 అమలల్లో కూడా 3 నెలల్లో మనం ఇన్ని చేసామంటే మనకి ఇంకా 4.5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి తప్పకుండా మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు। మీకు అనుకున్న అమలు ఈ ఎలక్షన్లు అయిపోగానే కంప్లీట్ అవుతాయి। ఇప్పుడు రైతు బంధు కానీ అలాగే 2 లక్షల రుణమాఫీ కానీ ఆగస్టు లోపల వేస్తా అని చెప్పి ఆయన దేవుని సాక్షి చెప్పింది కాబట్టి మీరు అర్థం చేసుకొని తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి।